బిస్మిల్లా అల్హమ్దులిల్లా వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లా. రండి ఖురాన్ మరియు నమాజ్ అర్థం చేసుకుందాం సులువుగా 3 నిమిషాల్లో. పాఠం నంబర్ 2B. ఇందులో మనం 6 పదాలు నేర్చుకుంటాం. ఇవి ఖురాన్లో 1295 సార్లు ఉపయోగించబడ్డాయి టీపీఐ ద్వారా. టీపీఐ అంటే ఏమిటి? వినండి, చూడండి, ఆలోచించండి, చెప్పండి, చూపించండి, మనస్ఫూర్తిగా చేయండి మరియు కలిసి చేయండి. ఒకసారి సైగలతో రిపీట్ చేయండి. వినండి, చూడండి, ఆలోచించండి, చెప్పండి, చూపించండి, మనస్ఫూర్తిగా చేయండి మరియు కలిసి చేయండి. ఇప్పుడు మనం నేర్చుకుందాం హువా హుం అంత అన అంతుం నహను. అర్థం: అతను, వారందరూ, నువ్వు, నేను, మీరందరూ, మేమందరం. టీపీఐ కోసం మీరు మీ కుడి చేతిని ఉపయోగించండి ఈ 6 పదాలు నేర్చుకోవడానికి. మీరు హువా చెప్పినప్పుడు కుడి చేతి చూపుడు వేలితో కుడివైపునకు సూచించండి, బహుశా మీ పక్కన ఎవరో కూర్చున్నట్లు. మీరు హుం పలికినప్పుడు 4 వేళ్లతో కుడివైపుకు సూచించండి. అంత పలికినప్పుడు చూపుడు వేలితో ముందుకు సూచించండి. మీరు అన పలికినప్పుడు చూపుడు వేలితో మీ వైపుకు సూచించండి. అంతుం పలికినప్పుడు 4 వేళ్లతో ముందు వైపుకు సూచించండి. క్లాస్లో టీచర్ స్టూడెంట్స్ వైపుకు సైగ చేయాలి మరియు స్టూడెంట్స్ టీచర్ వైపుకు సైగ చేయాలి. నహ్ను చెప్పినప్పుడు 4 వేళ్లతో మీ వైపుకు సైగ చేయాలి. పదండి ఇప్పుడు మనం ప్రారంభిద్దాం సైగల ద్వారా. హువ అతను, హుం వారందరూ, అంత మీరు, అన నేను, అంతుం మీరందరూ, నహ్ను మేమందరం. మరొకసారి చెప్పండి. హువ అతను, హుం వారందరూ, అంత మీరు, అన నేను, అంతుం మీరందరూ, నహ్ను మేమందరం. మాషా అల్లాహ్. తర్జమా చేయండి సగల ద్వారా. హువ అతను, హుం వారందరూ, అంత నువ్వు, అన నేను, అంతుం మీరందరూ, నహ్ను మేమందరం. మరొకసారి చెప్పండి. హువ అతను, హుం వారందరూ, అంత నువ్వు, అన నేను, అంతుం మీరందరూ, నహ్ను మేమందరం. మనం ఇప్పుడు మళ్ళీ కేవలం అరబీలో చెప్పుదాం, తర్జమా అవసరం లేదు. అయితే పదండి నా తర్వాత తిరిగి చెప్పండి సైగల ద్వారా. హువా హుం అంత అన అంతుం నహ్ను, హువా హుం అంత అన అంతుం నహ్ను. మీరు ఆలోచిస్తూ మెల్లిగా నాతో పాటు చెప్పండి సైగల ద్వారా. హువా హుం అంత అన అంతుం నహ్ను, హువా హుం అంత అన అంతుం నహ్ను, హువా హుం అంత అన అంతుం నహ్ను. మాషా అల్లాహ్. ఇప్పుడు ఈ 6 పదాలను బాగా నేర్చుకోవడానికి మీరు ఈ వీడియోను పదే పదే చూడండి. ఎవరైనా అడగవచ్చు, హుమా, అంతుమా, హియా, అంతి మొదలైనవి ఎందుకు నేర్చుకోలేదు? దానికి మీ సమాధానం, ఈ 6 పదాలు ఖురాన్లో ఎక్కువ సార్లు వచ్చాయి కాబట్టి మొదట మేము వీటిని నేర్చుకుంటాము. ఇతర పదాలను మనం తర్వాత నేర్చుకుంటాం ఇన్షా అల్లాహ్. పాఠం 2B ముగిసే వరకు మనం 8 ముఖ్యమైన పదాలను నేర్చుకున్నాము. అవి ఖురాన్లో సుమారు 4100 సార్లు ప్రస్తావించబడ్డాయి. అల్హమ్దులిల్లాహ్. జజాకుముల్లాహు ఖైర్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.